డ్రైవర్ మాట బోట్ కి వచ్చింది సెకండ్ ఫ్లోర్ కి. బట్ సెకండ్ ఫ్లోర్ లో నైట్ కి రోడ్ కనవల్లే. ఫస్ట్ టైం అరిటాకు మీద భోజనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మహాశివరాత్రి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు శివుని దగ్గర ఎట్లా చేస్తారో అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. మొత్తానికైతే రీచ్ అయిపోయినాం కోయంబత్తూర్. నిన్న నైట్ 7:30 స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చే వరకు 2:30 అవుతుంది. సో ఇక్కడైతే రూమ్స్ లేవు, మళ్ళీ బ్యాక్ వెళ్ళడమే కావచ్చు. కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం అన్నమాట, ఫ్రెష్ అప్ కావడానికి. సింగిల్ రూము, ఒక బాత్రూమ్ అన్నమాట. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయినాం అన్నమాట. ఫస్ట్ టైం అరిటాకు మీద భోజనం. సో టేస్ట్ ఎట్లుంటుందో తిని చెప్తా. ఫుడ్ అయితే బాగానే ఉండే, నాట్ బ్యాడ్. అంటే మన మీల్స్ చేసుకుంటూనే ఉండే, మన మీల్స్ లెక్కనే 100 రూపీస్ తీసుకున్నాడు. మంచిగా ఉండే అన్నమాట. కొత్త కొత్త ఐటమ్స్ తిన్నాం. టేస్ట్ అయితే ఓకే. మనలాగా కొంచెం స్పైసీగా ఉండదు, పర్లేదు. అయితే ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. సో మీకైతే ఇక్కడ నుంచి వెళ్ళి చూపిస్తాం, అలా మనం కూడా చూద్దాం. చూడండి చాలా దూరం ఉంది, అక్కడ పోయి చూపెడతాం అన్నమాట. This music on yellowtunes.net. ఇది ఏమంటే సాయంత్రం వ్యూ అన్నట్టు ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో నైట్ వ్యూ కూడా ఇంకా మంచిగా ఉంటుంది, రేజర్ లైట్స్ చేస్తారన్నట్టు శివుని మీద. అప్పుడు కూడా మీకు వ్యూ చూపెడతా. సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తా, ఎట్లుందో ఏం కథ మీకు చూపిస్తా మళ్ళా. ఓకేనా? Spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.
మొత్తానికైతే లైట్ వ్యూ అయితే అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయితే మీకు దాంట్లో లైవ్ అనేది ఉంది, చూసుకోండి, బాగా వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ ఊటీకి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎంత 8. సో వెళ్ళేసి అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఈ హోటల్కి మనం చిన్న కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం అన్నట్టు, రిఫ్రెష్ అయ్యి. ఏంటిదన్నా? ఇటు వచ్చేవాళ్ళకి 12 అయింది. రూమ్ అయితే తీసుకున్నాం ఊటీలో. దానికి 2.5 అవర్స్ పట్టింది. సో రూమ్ టూర్ చూపిస్తే మీకు. వాష్రూమ్ 4 మెంబర్స్ వాడుకునే అంత బెడ్ వచ్చింది సెకండ్ ఫ్లోర్కి. బట్ సెకండ్ ఫ్లోర్లో నైట్కి రోడ్ కాని వల్లే నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తా. మళ్ళీ చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఎట్లుంది రోడ్డు? ఇది గ్రౌండ్ ఫ్లోర్. రిసెప్షన్. చెక్అవుట్ చేస్తున్నాం హోటల్ నుంచి వెళ్ళి. ఫ్రెషప్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా నాకు కూడా తెలియదు. సో ఎక్కడికి వెళ్ళినా మీకు చూపిస్తా, నేను కూడా చూస్తా, ఆహ్వానిస్తా. చూద్దాం ఎట్లుంటుంది అక్కడ కూడా. మనం ఇక్కడ చలి అయితే 12 degrees అవుతుంది. మనకు ఎంత ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. మనం కవర్ చేసుకునే చూడచక్కని ప్రదేశాలు. ఎంట్రన్స్ అన్నమాట రోజ్ గార్డెన్కి. అడల్ట్స్కి 75, కెమెరాకి 50, వీడియోకి 100. ఇదే రోజ్ గార్డెన్ అన్నమాట. చూడండి ఎట్లుంది లొకేషన్. అంటే రోజ్ గార్డెన్ అంటే మొత్తం రోజ్ ఉంటాయి అంతే అన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకర్స్ తెలియదు కానీ ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఇది కిందికి వచ్చినాం. ఇంతకుముందు మీకు యూఈ చూపెట్టినా కదా, దాని కిందికి వచ్చినాం అన్నమాట. కూడా పేరున్నాయి చూడండి. వచ్చేసి మన బోట్ హౌస్కి వెళ్తున్నాం. దీని నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అంతే. చూద్దాం అక్కడ ఎట్లుందో. టీ ఎస్టేట్ మీద చూడు చర్చిలు, హోటల్ లెక్క. టికెట్ ఎంత ఉంటుందో చూడాలి. చూసి టికెట్ తీసుకొని ఉంటారు అన్నమాట. ఇది టికెట్ తీసుకొని ఎంత ఉంటుందో చూసి, ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. పెడల్ బోటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం ఎక్స్పీరియన్స్. చూడండి వ్యూ.
మా కోసం అయితే బోట్ రెడీ చేస్తున్నాడు అన్నమాట. సో మేమైతే మొత్తం లైవ్ జాకెట్స్ వేసుకొని రెడీగా ఉన్నాం అన్నమాట పెడల్ బోటింగ్ చేయడానికి. వాళ్ళ క్రేజీ అనిపిస్తుంది అన్న నీకు. అన్న డ్రైవర్ మాట బోట్కి అన్న మొత్తం కారేమో వీళ్ళిద్దరి మీద ఉంటే బోటే వారు అన్న. మళ్ళీ క్రేజీ అనిపించింది మొత్తానికైతే. మధ్యలో పోయిన తర్వాత అది అటు ఇటు గదిలో లేదు. మొత్తానికైతే ఒడ్డుకి వచ్చేసినాం సేఫ్. అర్రర్ దానికి పోతున్నారు. వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ డొల్లా. ఇక్కడైతే ఎక్స్ప్లోర్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అరుణాచలం. ఒక 200+ కిలోమీటర్స్ ఉన్నాయి. సో వెళ్తాం మళ్ళీ సేమ్ ఘాట్ సెక్షన్ కింద దిగాలి. అక్కడ నుంచి డైరెక్షన్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇదే బజ్జీలే. తర్వాత డైరెక్ట్ పోయిన తర్వాత లంచ్ చేస్తాం. బనానా బజ్జీనా ఏంటిది? ఎట్లా ఉంది ఈ చికెన్? ఏంటిది ఎర్రది? అవునాడు తయారు చేసిందా? ఫైనల్లీ మొత్తానికైతే రీచ్ అయిపోయినాం అరుణాచలం. తిన్న తర్వాత రూమ్ తీసుకున్నాం. సో రూమ్ ఇక్కడ ఏదో గోబీ రైస్ తిన్నాం. దానికి ఘోరంగా అంటే ఘోరంగా రేట్ వేసేసిండు. మొత్తం 150 ప్లేట్కి వేసిండు. మనం అనుకున్నాం ఒక 100 రూపీస్ 70 రూపీస్ ఉంటాయి అనుకున్నాం, కానీ 150 వేసిండు. సో మీరు కూడా అరుణాచలం అంతా కొంచెం జాగ్రత్త, ఫుడ్ కాడ చూసి తినండి. మళ్ళీ ఇప్పుడు గిరి ప్రదక్షిణాలు 24 అవర్స్ ఎనీ టైం అన్నా చేసుకోవచ్చు. సో మేమైతే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ పొద్దున 5:30కి టెంపుల్ ఓపెనింగ్ అనమాట. 5 to 8:30 అనుకుంటా. సో మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణాలు చేసి రేపు పొద్దున్న 5కి టెంపుల్కి వెళ్తాం. అదే నేను అనుకున్నా, అరే అక్కడ చెప్పిండు మరి ఎంత తొందర ఇట్లా అక్కడ వచ్చిండు మరి. సక్సెస్ఫుల్లీ అయితే 7 కిలోమీటర్స్ అన్నాయి. ఇంకా 7 కిలోమీటర్స్ ఉన్నాయి. కాళ్ళు మాత్రం అస్సలు నొయ్యట్లేదు. శివనామ స్మరణ చేస్తూ ప్రశాంతమైన మనసుతో పూర్తి చేసుకోవాలి. సక్సెస్ఫుల్ గా ఏమని చెప్పన్నా గిరి ప్రదక్షిణ పూర్తయింది. ఇప్పుడైతే హర హర మహాదేవ శంకర. ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 5:30కి ఓపెనింగ్ అన్నమాట టెంపుల్. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం అన్నట్టు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయినాం, కానీ నిద్ర సరిపోక ఫేస్ అంతా ఎట్లున్నది. సో ఇప్పుడైతే దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం. ఫస్ట్ అయితే హైదరాబాద్లో వర్క్ ఉంది, వర్క్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఒక 1.5 అవర్ పట్టింది. 1 అవర్ 1.5 మధ్యలో. సో ఇంకా వీడియోతో మేము ఇంకా సో ఇట్స్ ఫర్ ద డే. కానీ దాల్ అయితే ఏం బాగాలేకుండే.
వేస్ట్ అయిపోయింది మొత్తానికి అయితే. స్టార్ట్ అయినాం డైరెక్ట్ హైదరాబాద్. సో అక్కడైతే జీరా రైస్ తినేసి డైరెక్ట్ స్టార్ట్ అయినాం అన్నమాట హైదరాబాద్కి. సో అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినాం అన్నమాట. ఇది అన్నమాట మన ఓవరాల్ వ్లాగ్. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మరో వ్లాగ్ కోసం నా గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. సో ఇట్స్ ద డే. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.